ఇటు పోదాం సార్, ఒక్క నిమిషం సార్, ఇటు రండి, బయట వచ్చి మనోజ్ సార్ పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సమయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ మన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అందరు రండి, ఇదిగో ఈ చెత్త ఎత్తండి రా, చెత్త ఎత్తండి రా. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడకండి. ప్రారంభిస్తున్నారు. ప్రోగ్రామ్ చంద్రబాబు సీఎం గారు స్టార్ట్ చేశారు. చెప్పాలి కదా, మనం డీటెయిల్స్ చెప్పాలి కదా. కాదు ఐదుగురులో ఉంటాడు, నేను చూస్తాను. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా మైదుకూరు నుంచి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటటువంటి కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్నారు. ఎందుకంటే ప్రతి 3వ శనివారం పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కూడా కలిసి మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం. దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ రహిత సమాజాన్ని మనం తయారు చేసుకోవాలి. అందువల్ల మనం ప్లాస్టిక్ ఉన్నటువంటి మన పరిసరాలు ఉన్నటువంటి ప్లాస్టిక్ను తొలగిస్తూ మనము
3R ప్రిన్సిపల్ లేదంటే 5R ప్రిన్సిపల్ అనేటటువంటిది రెండు కూడా మనం పాటించాలి. ఎందుకంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకుండా రీసైకిల్ రీయూజ్ చేసేటటువంటి ప్లాస్టిక్ను వాడి వాటి మీద కూడా మన సమాజంలో కొంత అవగాహన కలిగించి ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత తగ్గించాలని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈరోజు అంటే ప్రతి శనివారం కూడా ప్రతి నెలలో 3వ శనివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా మన ఆర్మేన్ పాఠశాల హై స్కూల్ నుండి మన సీఎం గారి కార్యక్రమం ప్రారంభోత్సవానికి సంబంధించినట్టుగా మనం కూడా ఈ కార్యక్రమాన్ని మన పాఠశాలలో ప్రారంభిస్తూ భవిష్యత్తులో మన పాఠశాలలో కూడా ఎలాంటి ప్లాస్టిక్స్ లేకుండా వేస్ట్ మెటీరియల్ ఏది కూడా లేకుండా పరిశుభ్రంగా ఉంచుకుంటామని చెప్పేసి అందరం కూడా ప్రమాణం చేస్తున్నాం.